హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక 8 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 3 అండ్ 8 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫుట్బాల్లో నకిల్ బాల్ అంటే బాల్ ఎయిర్లో అన్ప్రిడిక్టబుల్గా మూవ్ అవ్వడం. ఇది ఎలా జరుగుతుందంటే కిక్కర్ బాల్ మీద స్పిన్ లేకుండా ఆల్మోస్ట్ స్ట్రైట్గా స్ట్రైక్ చేస్తారు. బాల్కి స్పిన్ లేనప్పుడు 2 సైడ్స్ ఎయిర్ అనీవెన్గా ఉంటుంది. దీనివల్ల బాల్ సడన్గా బెండ్స్, కర్వ్స్, డ్రిప్స్ను క్రియేట్ చేస్తుంది. గోల్ కీపర్కు ఇది గెస్ చేయడం చాలా కష్టం అవుతుంది. క్రిస్టియానో రొనాల్డో ఈ టెక్నిక్ ను చాలా సార్లు వాడడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రొఫెషనల్ మ్యారథాన్ రన్నర్స్ రేస్ కి ముందు ఐస్ బాత్ చేస్తారని మీకు తెలుసా? ఐస్ బాత్ బాడీలో టెంపరేచర్ ను తగ్గించి స్టామినాను పెంచడానికి చాలా ఎఫెక్టివ్ మెథడ్ అని చెప్పారు. బాడీ కూల్ అయ్యాక రేస్ స్టార్ట్ చేసి టెంపరేచర్ స్లోగా స్టార్ట్ అవుతుంది. దీని వలన అలసట తగ్గి లాంగ్ డిస్టెన్స్ పర్ఫామ్ చేయొచ్చు. అథ్లీట్స్ ఈ టెక్నిక్ ను డెకేడ్స్ నుండి యూస్ చేస్తున్నారు. దీని స్పోర్ట్స్ వరల్డ్ లో చాలా రేర్ సినారియోగా కన్సిడర్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన బాడీలో స్మాల్ ఇంటెస్టైన్ ఎంత లెంత్ ఉంటుందో అని మీకు తెలుసా? ఇది ఆల్మోస్ట్ ఒక 6 to 7 మీటర్స్, అంటే అప్రాక్సిమేట్ గా ఇది ఒక 20 నుండి 22 అడుగుల వరకు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక బస్ లెంగ్త్ అన్నమాట. ఈ ఆర్గాన్ మనం తినే ప్రతి ఒక్క ఫుడ్ ను డైజెస్ట్ చేసి న్యూట్రియంట్స్ ను మన బాడీకి సప్లై చేస్తుంది. మన బాడీలో జరిగే డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఈ స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా జరుగుతుంది. ఇది సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ గా ఉండే ఒక జైంట్ ప్రాసెస్ మిషన్ లా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైనా దీని గురించి ఆలోచించామా? ఫ్యాక్ట్ నెంబర్ 4, ఇండియాలో ఉన్న బాంగ్రా ఫోర్ట్ కు సన్సెట్ తర్వాత ఎంట్రీ లేదని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అది ఎందుకంటే అక్కడ నైట్ టైమ్స్ స్ట్రేంజ్ సౌండ్ అండ్ షాడో మూవ్మెంట్స్ అండ్ డిఫరెంట్ లైట్స్ ను చూసామని అక్కడ విజిటర్స్ చెప్పారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా అక్కడ నైట్ టైమ్ ను బ్యాన్ చేసింది, ప్రజల యొక్క సేఫ్టీ కోసము. ఈ మిస్టీరియస్ ఎన్విరాన్మెంట్ వలన ఇండియాలోనే కాదు వరల్డ్ లోనే ఒక హాంటెడ్ ప్లేసెస్ గా ఇది మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, యుఎస్ లో టావోస్ అనే టౌన్ లో కొంతమంది కొన్ని ఇయర్స్ గా అక్కడ హాంటెడ్ సౌండ్ ను వింటున్నారంట. ఆ సౌండ్ లో ఫ్రీక్వెన్సీతో ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అది ఎలాంటి సోర్స్ నుంచి వస్తుందని ఎవరు కనిపెట్టలేదు. గవర్నమెంట్ అండ్ సైంటిస్టులు అక్కడ ఎన్ని టెస్టెస్ చేసా కూడా సౌండ్ ఎక్కడి నుండి వస్తుందని ఐడెంటిఫై చేయలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఎలిఫెంట్స్ యొక్క మెమరీ అండ్ సోషల్ బిహేవియర్ చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి. స్టడీస్ ప్రకారం ఎలిఫెంట్ లాంగ్ టర్మ్ మెమరీస్ ని మెయింటైన్ చేస్తుంది. ఇవి వాటర్ సోర్స్, రూట్స్ అండ్ ఫేసెస్ ను కొన్ని ఇయర్స్ తర్వాత కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తాయి. అలానే వీటికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. వీటిలో ఏదైనా చనిపోతే ఇవన్నీ ఒక చోటకి కలిసి వాటి ట్రంక్స్ ను టచ్ చేయడం అండ్ స్కల్ ని కవర్ చేయడం లాంటివి చేస్తాయి. సైంటిస్టులు ఇది వాటి యొక్క సంతాపం లాంటిదని చెప్పారు. అనిమల్ ఎంపతికి ఎలిఫెంట్ అన్నది ఒక చాలా పవర్ఫుల్ ఎవిడెన్స్. ఫ్యాక్ట్ నెంబర్ 7, మైక్రోవేవ్ అన్నది ఒక యాక్సిడెంటల్ డిస్కవరీ. 1945లో పెర్సీ స్పెన్సర్ రేడార్ను టెస్ట్ చేస్తున్నప్పుడు తన జోబీలో ఉన్న చాక్లెట్ మెల్ట్ అవ్వడం జరిగింది. దాని ద్వారా సైంటిస్ట్ స్పెన్సర్కు రేడియో వేవ్స్ హీట్ను జనరేట్ చేస్తాయని అర్థమయ్యింది. ఆ తర్వాత మనకు తెలిసిందే ఈ ఇన్వెన్షన్ కుకింగ్ అండ్ ఫుడ్ బిజినెస్లో ఒక రెవల్యూషన్ సృష్టించింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, లాఫింగ్ అన్నది జస్ట్ మూడ్ను అప్లిఫ్ట్ చేయడానికి కాదు, ఇది ఒక ఫిజికల్ యాక్టివిటీ అని మీకు తెలుసా? స్టడీస్ ఏమని సజెస్ట్ చేశాయంటే మనము 10 to 15 మినిట్స్ నవ్వడం వలన అరౌండ్ 10 to 40 క్యాలరీస్ వరకు బర్న్ చేస్తామని మీకు తెలుసా? అలానే లాఫింగ్ హార్ట్ రేట్ మరియు ఆక్సిజన్ ఇంటేక్ను ఇంప్రూవ్ చేస్తుంది. ఇది స్ట్రెస్ హార్మోన్ను తగ్గించి మన ఇమ్యూన్ సిస్టమ్ను ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యేలా చేస్తుందంట. అంటే లాఫింగ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఈ 8 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.